దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు మన ధ్యానం కొరకు రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 24 నుండి 33 వచనాల భాగములో ఉన్నటువంటి సత్యాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగములో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు భయంకరమైనటువంటి కరువులో ఉండగా దేవుడు ఆశ్చర్యరీతిగా వారిని పోషించినట్టుగాను, కరువు నుండి వారిని కాపాడినట్లుగాను ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు మన ఆత్మలను మాత్రమే కాదు, మన శరీరాలను, మన ప్రాణాలను కూడా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. మన రక్షకుడు మన ఆత్మను పాపము నుండి విమోచించడానికి ఆ కల్వరి శిలువలో నిలువెల్లా గాయాలు పొంది తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మన శరీర అవసరతలు అన్నీ ఆయన్ని తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు అన్ని విధాల ఆయన కాపాడే దేవుడు అని మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, మనము ఈ భాగంలో ఉన్నటువంటి సత్యాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 24 నుండి 33 వచనాలు, అలాగే 7వ అధ్యాయము 1-2 వచనాలు మన ధ్యానం కొరకు ఈ భాగాలను మనము గమనిద్దాం. ఈ భాగంలో షోమ్రోనులో మరి గొప్ప కరువు. షోమ్రోను పట్టణం అనేది ఇజ్రాయెల్ దేశానికి రాజధాని నగరం. అది రాజధాని పట్టణంలోనే భయంకరమైనటువంటి కరువు అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దైవ గ్రంథంలో కరువుకు కారణాలు వారు చేసిన పాపమే. అసలు ఇజ్రాయేల్ దేశం కరువు అనుకొనకుండా ఆహారాన్ని భుజించేటువంటి దేశము అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. కానీ ఈ భయంకరమైనటువంటి కరువు ఎందుకు వచ్చింది అంటే, వారు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలు, పాపాలు, అవే దానికి కారణం. ప్రియులారా, ఎస్కేల్ గ్రంథంలో ప్రభు చెప్పాడు 14వ అధ్యాయంలో, ఏ దేశమైతే విశ్వాసఘాతుకంగా ఉంటుందో ఆ దేశానికి ఆహారం లేకుండా చేస్తాను, ఆ దేశంలో ఉన్నటువంటి పశువులను, ప్రాణులను నాశనం చేస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి కరువు షోమ్రోను పట్టణంలో ఉంది. చూడండి, ఈ షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి కరువు ఎటువంటిది అంటే 6వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఎంత భయంకరమైన కరువు ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ప్రజలు పావురపు రెట్టలను, గాడిద తలకాయలను వారు తింటూ ఉన్నారు. అసలు దేవుడు వారిని ఎటువంటి అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అని చెప్పాడు. అపవిత్రమైన పశువుల గురించి చెప్పాడు, అపవిత్రమైనటువంటి పక్షుల గురించి చెప్పాడు. వీటిని మీరు తినకూడదని చెప్పాడు. వాటి కళేబరాలను అసలు ముట్టకూడదని చెప్పాడు.
కానీ ఏదైతే దేవుని చేత నిషేధించబడిందో, ఏదైతే వారు తినకూడదు, వేటినైతే వారు ముట్టకూడదు అని ప్రభు చెప్పాడో అవే వారు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ప్రియమైన వారులారా, నిజంగా ఇటువంటి భయంకరమైనటువంటి కరువు ప్రపంచంలో ఒక చోట సంభవించిందా అని మనం ఆలోచన చేస్తే మరి మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ ప్రజలు ఇంకా ఎంత భయంకరమైనటువంటి కరువులో ఉన్నారు అంటే చూడండి, ఇదే 6వ అధ్యాయము 28వ వచనంలో ఒక స్త్రీ రాజు దగ్గరికి సహాయం చేయమని వచ్చింది. అయితే రాజు 27వ వచనం అన్నాడు, కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనాను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి. ప్రియులారా, ఇక్కడ షోమ్రోను రాజు, యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయం చేతును? ప్రియులారా, దేవుడే సహాయం చేయాలి. రాజులు సహాయం చేయలేరు, మనుషులు సహాయం చేయలేరు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రాజులను నమ్ముకొనుట కంటే నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. కాబట్టి ఇక్కడ రాజు సహాయం చేయమని వచ్చినటువంటి ఆ స్త్రీకి నా వల్ల కాదు అని చెప్పిన తర్వాత అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీ విచారం ఏమిటి అని అడిగినప్పుడు 28వ వచనంలో ఆ స్త్రీ చెప్తున్నటువంటి మాటలు చూడండి. నీ విచారమునకు కారణమేమని అడుగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. ప్రేమైన వారలారా, ఇద్దరు తల్లులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు నా బిడ్డను వంట చేసుకుని తిందాం అని చెప్పి ఒక ఆమె అంటే, అవును రేపు నా బిడ్డను వంట చేసుకుని తిందామని మరొక ఆమె చెప్పింది. అయితే మొదటి స్త్రీ తన బిడ్డను వంట చేసుకుని తిన్న తర్వాత రెండవ రోజు వంటకి తన బిడ్డనిమ్మంటే ఆ స్త్రీ ఆ బిడ్డను దాచిపెట్టింది. ఇది సమస్య. ప్రేమను వారలారా, ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. పూర్వకాలంలో మా చిన్నతనంలో పెద్దలు అంటూ ఉండేవారు, మనుషులు తినేటువంటి కరువులు వస్తాయంట అని. ప్రియమైన వారలారా, మనుషుల్ని తమ సొంత బిడ్డలను వంట చేసుకుని తినేటువంటి భయంకరమైనటువంటి కరువు షోమ్రోను పట్టణంలో ఉంది. ప్రియులారా, ఎంత భయంకరము, ఎంత విచారించదగినటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాకడకు సూచనలు చెబుతూ భయంకరమైనటువంటి కరువులు భూమి మీద రాబోతున్నాయి, లోకం మీదకి రాబోతున్నాయని చెప్పారు. నిజంగా ఇటువంటి భయంకరమైనటువంటి కరువులు ఈ ప్రపంచానికి రాబోతున్నాయా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క మాటే సత్యం. దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు తన మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం జీవిస్తే ఈ ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి కొన్ని ఆశీర్వాదాలు చెప్పిన తర్వాత ఆయన మాటను ధిక్కరించి ఆయన మాట ప్రకారంగా నడవకపోతే వచ్చేటువంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని గురించి తర్వాత వచనాల్లో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 2వ భాగంలో చెప్పాడు ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్పిందే సత్యం, కాబట్టి ఆయన వాక్యమే సత్యం. జాగ్రత్త పడదాం. కరువులు రాబోతూ ఉన్నాయి. అయితే కరువులకు కారణం పాపమని మనం చెప్పుకున్నాం. నా జీవితంలో కరువు అనేది రాకుండా ఉండాలి అంటే ముందుగా మనం దేవుని నమ్ముకున్న మనము దేవుని వాక్యానుసారంగా జీవించటం అనేది మనకెంతో మేలు, మనకెంతో క్షేమం. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తున్నప్పుడు రాజు యొక్క పశ్చాత్తాపాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ స్త్రీ మాటలు చెప్పిందో చూడండి 30వ వచనంలో, రాజు ఆ స్త్రీ మాటలు విని తమ వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట
కనబడెను. ప్రియమైన వారలారా, రాజు పశ్చాత్తాపడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజమే, చేసిన పాపానికి పశ్చాత్తాపడితే, యథార్థంగా వారి పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్పబడింది, అయితే మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, రాజు పశ్చాత్తాపడ్డాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, 33వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి అని ఎంతో నిరాశగా నిస్పృహగా రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాజు గమనించాడు, ఈ కరువుకు కారణం దేవుడే ఈ కరువు రప్పించాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగానే పాపాన్ని బట్టి దేశం మీదకి కరువు వచ్చింది. దేశ రాజధాని నగరంలోనే కరువు వచ్చింది. ఎంతో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఈ కీడు దేవుని వలన అయింది. ఎందుకు నేను దేవుని కొరకు కనిపెట్టుకోవాలి? దేవుడే కదా ఈ కీడు రప్పించాడు, నేను ఇంకెందుకు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి అని ఎంతో వేదన పడుతున్నటువంటి రాజుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజమే, దేవుడే ఈ కీడు రప్పించాడు. కారణం ఏమిటి అంటే పాపమే. ప్రియమైన వారలారా, పాపము చేసిన ప్రతి విషయములో దేవుడు కీడు రప్పిస్తున్నాడు, కీడు రప్పించాడు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం. పాపానికి వచ్చే జీతం మరణం, అగ్ని గంధకములతో మండు గుండం. అయితే యేసుక్రీస్తు కృపావరం ఏమిటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ. ప్రియమైన వారలారా, శిక్ష ఉన్నది, అదే సమయంలో రక్షకుడు ఉన్నాడు. రక్షకుడు మనకి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక శిక్ష వచ్చినప్పుడు దేన్ని బట్టి ఆ శిక్ష నీ మీదకి వచ్చిందో ఆ పాపాన్ని దేవుని దగ్గర, ఆ రక్షకుని దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆ రక్షకుడు నిన్ను రక్షిస్తాడు, నీ పాపములు పరిహరిస్తాడు. పాపములు పరిహరించినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది కనుక మనము రక్షకుని కొరకు కనిపెట్టుకోవచ్చు. ఎందుకంటే రాజు నిరుత్సాహపడ్డాడు, నిరాశ చెందాడు. నేనెందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి, దేవుని వల్ల నాకు సహాయం ఏమి రాదు అని నిరుత్సాహపడుతున్నటువంటి రాజుకి ప్రియమైన వారలారా ఒక శుభవార్త వినిపించండి. ఈ రోజున నీకు కూడా ఒక శుభవార్త ఏమిటి అంటే, కీడులో ఉన్న నీకు, కష్టాల్లో ఉన్నటువంటి నీకు, నాకు నిరీక్షణ ఏమీ లేదు అని అనుకుంటున్నటువంటి నీకు ఒక శుభవార్త ఏమిటి అంటే, నువ్వెంత కీడులో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వెంత పాపం చేసి పాపాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నా, పాపాన్ని బట్టి నువ్వు శిక్షలో ఉన్నా, అదుగో రక్షకుడు నీ పాప విమోచన కొరకై కల్వరి శిలువలో నిలువెల్లా గాయాలు పొంది తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభువా, నా పాపాలు క్షమించు, ఈ కీడు నేను చేసిన పాపాన్ని బట్టి నా మీదకి వచ్చింది, అయా నా పాపములు క్షమించు అని ఒక్క చిన్న మాట నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రభు నీ పాపములను క్షమించి నేను రక్షించబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఆలస్యం ఎందుకు? ప్రభుని నమ్ముకోవాలని మనం చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఇటువంటి నిరుత్సాహంతో నిరాశలో ఉన్నటువంటి పశ్చాత్తాపంతో నలిగిపోతున్నటువంటి రాజుకు ఒక శుభవార్త ఏమిటి అంటే 7వ వచనంలో 7వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలును అమ్మబడును అన్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు కరువులో బాధపడుతున్నటువంటి తన ప్రజలను చూసినటువంటి దేవుడు కనికరపడ్డాడు. రాజు యొక్క పశ్చాత్తాపాన్ని చూసి, రాజు యొక్క తగ్గింపును చూసి దేవుడు కనికరపడ్డాడు. ప్రియులారా, భయంకరమైనటువంటి కరువులో ఉన్నటువంటి తన ప్రజలను కొన్ని గంటల తర్వాత
వారికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎవరికి సాధ్యం అంటే ఇది దేవుని వల్లనే సాధ్యం, ఇది దేవునికే సాధ్యం. అంతవరకు వారు ఏమి తింటున్నారో, వారంతవరకు ఏమి భయంకరమైనటువంటి ఆ యొక్క కరువు వేదనను అనుభవిస్తున్నారో చూచినటువంటి దేవుడు వారి మీద కనికరపడి వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, దేవుని కనికరాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ వాగ్దానం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధిపతి, అనగా ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినక ఉండు అని అతనితో చెప్పాను. ప్రియులారా, గమనించండి, రాజు ఎవని చేతి మీద ఆనుకుని ఉంటాడో ఆ అధిపతి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. దైవజనుడు చెప్పినటువంటి మాటను హేళన చేసి మాట్లాడుతూ ఉన్నాడు, అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా అది జరగనటువంటి పని. ఏది జరగదు? ఇదిగో భయంకరమైనటువంటి ఈ కరువులో ఉన్నటువంటి ఈ ప్రజలు 24 గంటల తర్వాత సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని తింటారు అనేటువంటి ఈ సంగతి జరగనటువంటిది. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇది జరగదు అని తన అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ అధిపతి. ప్రియులారా, ప్రియమైన వారులారా, గమనించండి, దేవుని మాట మనం నమ్మాల్సిందే. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట తప్పడానికి ఆయన నరుడు కాదు అని బైబిల్ చెప్తుంది. దేవుని మాట సత్యం, ఆయన చెప్పిందే జరుగుద్ది. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటను, ఎలీషా ద్వారా పలికినటువంటి దేవుని మాటను ఇక్కడ ఈ అధిపతి నమ్మలేదు కాబట్టి ఇక్కడ ఈ అధిపతితో దైవజనుడైనటువంటి ఎలీషా ఏమన్నాడు అంటే, నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినక ఉందువు అన్నాడు. ప్రియమైన వారులారా, గమనించండి, నమ్మితే రక్షణ, నమ్మితే సమృద్ధి, నమ్మితే ఆశీర్వాదం, నమ్మితే నీకు దీవెన, నమ్మితే నీకు క్షేమం. ఇతడు నమ్మలేదు కాబట్టి, నువ్వు నమ్మలేదు గనుక నీవు కన్నులారా ఈ సంగతిని చూస్తావు. దేవుడు సెలవిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. ఎందుకంటే ప్రజలు సమృద్ధి ఆహారాన్ని వారు పొందుతుండగా నువ్వు కన్నులతో చూస్తావు, కానీ నువ్వు దాన్ని తినవు, నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడండి. ప్రియులారా, దేవుని మాట సత్యం అని ఇక్కడ దైవ గ్రంథంలో రుజువుపరచబడింది. ఇది 7వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. 7వ అధ్యాయము 18వ వచనం. మరియు రూపాయి 1ంటికి 2 మాణికల యవలును, రూపాయి 1ంటికి 1 మాణిక సన్నని పిండియు రేపు ఈవేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ప్రియమైన వారులారా, గమనించండి, దైవజనుడైన దేవుని మాట, దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు పలికిన మాట, చెప్పిన మాట నెరవేరెను. ప్రియులారా, దేవుడు చెప్పిందే నెరవేరుతుంది, ఎవరు చెప్పినా ఏది నెరవేరదు. కాబట్టి దేవుని మాటను మనం నమ్మాలి. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ వేళకు అంటే 24 గంటల తర్వాత రూపాయి 1ంటికి మాణిక సన్నని పిండి, రూపాయి 1ంటికి 2 మాణికల యవలు అమ్మబడుతుంది. ఇదే షోమ్రోను పట్టణములో, ఈ షోమ్రోను పట్టణపు గవిని దగ్గర ఈ పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఆహారం ఈ ప్రజలకు దొరుకుతుంది అని ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుని కనికరం, దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం.
అలాగైతే నాలుగోదిగా మనం చూసినప్పుడు అధిపతి యొక్క అవిశ్వాసం. అధిపతి ఆ మాట నమ్మలేదు. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా కానీ ఇటువంటి జరగదు అన్నాడు, నమ్మలేదు ప్రియులరా. అయితే నమ్మనటువంటి అధిపతి ఏమైపోయాడు అంటే, చూడండి, నమ్మనందుకు ఏం జరిగిందో చూడండి. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదువని అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతనిని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ప్రియమైన వారలారా గమనించండి, అధిపతి నమ్మలేదు. నువ్వు నమ్మలేదు గనుక నీవు కన్నులారా చూస్తావు. దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నువ్వు కన్నులారా చూస్తావు, కానీ ఆ వాగ్దాన ఫలమైనటువంటి ఆహారాన్ని నువ్వు తినకుండా కానీ చచ్చిపోతావు అన్నాడు. అలాగే చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడో కూడా ఇక్కడ రాయబడింది ప్రియులారా. 20వ వచనంలో, జనులు ద్వారమందు అతనిని త్రొక్కగా అతడు మరణమాయెను. తొక్కిసలాట్లో చచ్చిపోయాడండి అధిపతి. ఎంత భయంకరమైనటువంటి చావు చూడండి. నమ్మని వానికి శిక్ష, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే ఆ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుతావు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, దేవుని మాటను నమ్మినట్లయితే దేవుడు చేసిన ఆ వాగ్దాన ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు. ఇక్కడ జరిగింది అదే. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ భాగంలో తన ప్రజలను కరువులో ఉండగా, బాధలో ఉండగా, ఆకలితో ఉండగా కాపాడినటువంటి దేవుడు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. మన దేవుడు మన ఆత్మలకు రక్షకుడు మాత్రమే కాదు ప్రియులరా, మన దేహాన్ని కూడా సంరక్షించేటువంటి వాడు. రక్షణ, సంరక్షణ రెండూ మన దేవునిలోనే ఉన్నాయి. మన ఆత్మను రక్షించడానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించాడు. అందుకనే రోమాపత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు 8వ అధ్యాయములో, రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం అంటున్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రియమైన వారలారా, మన ఆత్మ రక్షణ కొరకు, ప్రాణ విమోచన కొరకు తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు, తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి ఇచ్చినటువంటి దేవుడు. ఇలా చెప్పుకుంటే బాగుంటుందేమో, తన ప్రాణమునే మన రక్షణ కొరకు అప్పగించినటువంటి దేవుడు, మరణానికి అప్పగించుకున్నటువంటి దేవుడు ఈ దేహ పోషణ కొరకు. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఈ లోకంలో జీవించడానికి కావలసినవి మనకి ఎందుకు ఇవ్వడు? ఈ ప్రశ్న దేవుడు మనల్ని సూటిగా వేస్తూ ఉంటాడు. తన ప్రజలను కాపాడడానికి దేవుడు, తన ప్రజలను రక్షించడానికి దేవుడు తన ప్రాణం పెట్టితే, తన ప్రజలను కాపాడడానికి, ప్రాణంతో సజీవులుగా కాపాడడానికి ఆహారం ఇవ్వడా, వస్త్రం ఇవ్వడా? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని నిశ్చయముగా పోషించుచు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? కాబట్టి మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఖచ్చితంగా పోషిస్తాడు అన్నాడు. అడవి గడ్డిని చూడండి, అవి ఎలాగ ఎదుగుచున్నావో, అవి ఎలాగున అలంకరింపబడుతున్నావో చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు నిశ్చయముగా కట్టుకోవటానికి వస్త్రాలు ఇస్తాడు. దేహమునకు వస్త్రము, ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఆహారం రెండు. ఈ దేహానికి అవసరమైనటువంటి ఆహారాన్ని, ఈ దేహాన్ని కప్పుకోవడానికి కావలసినటువంటి వస్త్రాలను దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు అని
ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవు ఇవ్వలేదా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రజలారా, స్నేహితులారా, ఆలోచన చేయండి. మన దేవుడు మన కష్టాల్లో విడిచిపెట్టేవాడు కాదు, కరువులో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎటువంటి భయంకరమైనటువంటి కరువు నుండి తన ప్రజలను విమోచించి సమృద్ధిని ఇచ్చాడు. మీరు చూడండి. ఇది ఎట్లా జరిగింది అంటే, ఒకే ఒక విషయం ప్రియులారా, రాజు తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకుని వారి చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆ దేశమును నేను స్వస్థపరుస్తాను అని, ఆ దేశమునకు నేను సమృద్ధిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఇజ్రాయేలు రాజు తనను తాను తగ్గించుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. ఎందుకు నేను ఇంకా యెహోవా కొరకు కనిపెట్టను, ఎందుకు నాకేమిటి ప్రయోజనం అని నిరాశలో నిస్పృహలో కృంగినటువంటి ఆ రాజుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ప్రజలు రేపు ఈ వేళకు ఈ ఆహారాన్ని తినబోతున్నారు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మన రక్షకుడు, దేవుడు మన సంరక్షకుడు. ప్రియులరా, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, దేవుడు మన రక్షకుడు, దేవుడు మన సంరక్షకుడు. మన ఆత్మరక్షణ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన శరీర పోషణ కొరకు సమస్తాన్ని ఆయన ఇవ్వగలడు. సమస్తాన్ని ఆయన సమకూర్చి మనకు మన మేలు కొరకు జరిగించగలడు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు దయచేసినటువంటి శ్రేష్టమైన నీ మాటలను బట్టి స్తోత్రాలు. ఎన్నో మాటలు ప్రభువా మా హృదయాలు భద్రపరుచుకొని నీ యందు, నీ వాక్యమందు, నీ వాగ్దానాల యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నేను మహిమపరిచే భాగ్యం మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు అర్పించి నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.